రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 42:26 వచనం చదువుకున్నాం. ఆదికాండము 42 అధ్యాయము 26 వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. 42:26 వచనం. మనం అందరం కలిసి చదువుకున్నాం. వారు తాము పోయిన ధాన్యమును తమ గాడిదల మీద తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయి దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. దేవ కృప నమ్మకం కలిగిన మా తండ్రి, మా గొప్ప రాజా, మరొకసారి ఈ రాత్రి సమయంలో వాళ్ళందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచి మీ మందిరానికి తీసుకొచ్చి తండ్రి మేము వాక్యం వినాలని, మిమ్మల్ని తండ్రి కీర్తించాలని మీరు ఆశించిన విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రభువా మన ఆయన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించబోతుండగా మన ఆయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మన ఆయన మందిరం మీది, వాక్యం మీది, మాటలు మీవి. మన ఆయన మీ ప్రియ బిడ్డలు మీ వారు. నేను కేవలం తండ్రి అనర్హుడను, అయోగ్యుడను. మన ఆయన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మన ఆయన నోటి బూరుగా మీరు వాడుకోమని, మీ బిడ్డలకు మీ వాక్యంతో సంతృప్తి పరచమని, అంతేకాకుండా తండ్రి మేము కూడా ఎలాగే జీవించాలో మాకు మీరు నేర్పించమని, మన ఆయన మీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ సన్నిధి మాతో ఉంచమని మా కొరకై రానైనా మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి దీనమనస్సుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్లో మనం ఏ అయితే మనము నిషేధించామో, లెక్కలేకి తీసుకోలేదో వాటిలన్నిటినీ దేవుడు మరి బైబిల్ గ్రంథంలో బాగా రాయించాడు. వాటికున్న ఘనత, అవి చేసిన పనులు. ఇంకా వాళ్ళకంటే మనం శ్రేష్ఠులు. అందుకని అంటాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారాలి. దేన్ని వదిలిపెట్టే దేవుడు. పిచ్చుకలు, నల్లిని కూడా కోయట్లో బాగా తెలుసు నల్లి అంటే. ఇంతకుముందు రోజుల్లో తెలియకపోయిన వాళ్ళు ఇక్కడ తెలుసుకుంటున్నారు. అయితే దేవుడు ఎందుకని రాయించుతున్నాడో మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే అందులో మనం మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకునే వారంగా ఉంటున్నాం. గాడిదలు తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. నేరియా ఒకవేళ డానియల్కి తెలియదేమో, వాళ్ళు మా అక్కడ లేరు. అయితే అందరూ తెలిసిన వారే. ఈ గాడిదలు బైబిల్లో దేవుడు రాయించాడు. చూడండి వాటికి ఎంత ఘనత. అసలు గాడిద మనం చూద్దామా? పొద్దున్న ఎక్కడైనా ఆపరేషన్ పొద్దున్న గాడిద ముఖం చూశాను, అది అసహించుకుంటారు. అయితే అలాంటి గాడిదను మరి దేవుడు బైబిల్లో రాయించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్లిపోయేది. అంటే గాడిద అనగా మనకేమో తెలుస్తుంది అంటే బరువులు మోసేది. గాడిదలు ఎక్కువగా మరి పాత రోజుల్లో ఎక్కడుంటాయి? ఎవరు గాడిదలు బాగా వాడేది అది. ఎందుకంటే సాకులోళ్ళకి అవసరం. ఆ బట్టలన్నీ దాని మీద ఎత్తే అది రేవుకి తీసుకెళ్తుంది. బట్టలన్నీ తీసుకున్న తర్వాత అది అక్కడక్కడ వాళ్ళ దగ్గర మేస్తూ ఉంటది. ఒకవేళ పారిపోతుంది, రెండు కాళ్లకు దానికి తాడుతో కడతారు కనుక బంధం కనుక మనము ఈ విషయమే మనకు తెలుసు. అయితే బైబిల్లో దేవుడు మరి కొన్ని గాడిదలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రండి మొదటిగా చూద్దాం. గాడిద ఆదికాండం 22:3 వచనం. ఆదికాండము 22 అధ్యాయం 3 వచనం దయచేసి చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గారు కూడా మరి గాడిదను ఉపయోగించేట్టుగా మనం చూస్తున్నాం. ఇది దేనికి? ఈ స్టోరీ అంతా, ఈ కథలన్నీ మనకు జనరల్ గా తెలిసే. క్లుప్తంగా ముందుకెళ్దాం. అయితే ఇక్కడ గాడిదను తీసుకెళ్లి ఆయన తీసుకెళ్తున్నాడు. ఎందు నిమిత్తము? ఇస్సాకును మోరియా పర్వతం మీద ఇస్సాకును బలియాలని ఇద్దరు మనుషులను గాడిదను తీసుకెళ్తాన్నాడు. అయితే మరి ఎన్ని రోజులు పట్టింది అక్కడికి ఆయన వెళ్ళాలంటే? 3 రోజులు పట్టింది. 3 రోజులు జరిగేంత ప్రయాణం. మోరియా పర్వతానికి పోవాలంటే 3 రోజులంత ప్రయాణం. ఆ కింద మనం చూసినట్లయితే అక్కడే రాయబడి
మూడో అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి అశువుని చూచి 3 రోజులు ప్రయాణం రాత్రిలో ఎక్కడ, ఎందుకంటే 3 రోజులు మనం అంటే ఒకవేళ ఓపికగా ఉండగలం గానీ, అయితే చిన్న కుమారుడైన ఇస్సాకును మరి గాడిద మోసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గాడిద ఇక్కడ మనం చూసినట్లయితే మరి అబ్రహాంకు విధేయత చూపించేట్టుగా మనం చెప్పగలం. ఈ గాడిద మరి 3 రోజులు ప్రయాణం అంతా వరకు వెళ్ళడం జరిగింది. దాని మీద ఇస్సాకును తీసుకెళ్లినట్టుగా మనం చూడగలం. 2 మనుషులు వెళ్తున్నారు, అయితే దాంతో పాటు కట్టెలు కూడా తీసుకొచ్చినట్టుగా. ఈ గాడిద ఆయన మోరియా పర్వతం ఎక్కక మునుపు గాడిదని అక్కడుంచి 2 పనివారిని అక్కడుంచి మరి ఇస్సాకును తీసుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఇస్సాకును బలి ఇచ్చేది వీరికి తెలియదు. ఒకవేళ వీళ్ళు అడ్డుపడవచ్చు ప్రేమతో, ఏమైనా ఇంత ముసలినో అతని దేవుడు మాట్లాడేది వాళ్ళకి తెలియదు. అయితే అందుకని అబ్రహాం తెలివిగా వాళ్ళని ఎక్కడ మీరు ఉండండి, గాడిద మీరు అని చెప్పి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే ఈ గాడిద సబ్మిషన్ గాడికి ఇదే చూపించింది. 3 రోజులు ప్రయాణం అంతా తర్వాత అక్కడి నుంచి వదిలిపెట్టిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత అక్కడే తన కొరకు విధేయతగా చూసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా అబ్రహాం గాడిద సబ్మిసివ్ డాంకి అంటే విధేయత చూపించిన గాడిద. కనుక రెండవ దానికి వెళ్దాం. రండి, సంఖ్యాకాండము 22:28. సంఖ్యాకాండము 22:28 కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే రెండవ గాడిద బిలాము గాడిద. ఈ గాడిద ఏం చేస్తుందంటే, బిలాము ఎంతటి ప్రవక్త అంటే ఈయన ఆశీర్వదించేదానికి శక్తి కలిగిన అంత ప్రవక్త. ఎవరినైనా ఆశీర్వదించడానికి దేవుడు ఆశీర్వదించబడిన ఈ బిలాము, ఈ ప్రవక్త తను ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు దేవునికి విరోధమైన కార్యాలు చేశాడని మరి దేవుడు అతనితో మాట్లాడలే. బిలాముతో డైరెక్ట్ గా మాట్లాడచ్చు, అయితే గాడిద ద్వారా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు ఈ కథంతా మనకు తెలిసిందే. నేను మిమ్మల్ని కొద్దిగా నేను తీసుకెళ్ళాను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్ ఇచ్చాను. గాడిద ఎక్కడన్నా మాట్లాడుతుందండి? అసలు ఎవరికైనా చెప్తే నమ్మరు. మీరు రాసుకునే ఎందుకు వచ్చింది మాకు చెప్తారు. గాడిద మాట్లాడుతుందా అంటే ఇక్కడ మాట్లాడింది. ఏమని మాట్లాడుతుంది? అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తుందని బిలాముతో అనగా. చూడండి, బిలాముతో మాట్లాడితే ఏమయ్యా అది కారణం ఏంటంటే ఇక్కడ మన విషయం ఏంటంటే బాలా అనే రాజు బిలామును రమ్మని ఆహ్వానిస్తాడు. ఎందుకని? ఇజ్రాయెల్ ప్రజలు శపించాలని. నువ్వు వచ్చి శపించినట్లయితే నీకు బహుమానాలు, తర్వాత నీకు రావాల్సినవి నేను ఇస్తానంటే తను ఆశపడి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈయన వెళ్తూ ఉంటే దేవుడు బిలాముతో మాట్లాడలే, గాడిదతో మాట్లాడి అక్కడ నిలబడి గాడిదతో మాట్లాడతాడు బిలాముతో. ఏమని అంటుంది? ముమ్మారు ఇక్కడ నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి నేను బిలాముతో అనగా. అప్పుడు బిలాము మాట్లాడతాను, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదని గాడిద. నిన్ను భయంకరమైన కోపం వచ్చింది బిలాముకు. ఏమయ్యా గాడిద, ఒక పనికిరాని నువ్వు నాతో మాట్లాడమా? నీకెన్ని గుండెలు అని మాట్లాడచ్చు. అదేమంటుంది తెలుసా? నన్ను ఎవరైతే సృష్టించినాడో ఈ గుండెలు కూడా ఆయన ఇచ్చాడని చెప్తుంది. కనుక ఇక్కడ మరి బిలాముతో మరి గాడిద మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఎవరినో మరి ఈయనతో డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఎప్పుడైతే దేవుడికి విరుద్ధమైన పనులు చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. అలాగే మనం చూసినట్లయితే అబ్రహాంతో మరి లోతు ఉన్నన్ని రోజులు అంటే 12వ అధ్యాయంలో పాత నిబంధన, మరి ఆదికాండం 12వ అధ్యాయంలో లోతు తనతో ఉంటాడు. తర్వాత 13వ అధ్యాయంలో ఎప్పుడైతే లోతు వాళ్ళిద్దరికి పని మనుషులకు గొడవలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే అబ్రహాం 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటున్నామంటే మనం మరి ఎంత తెలివైన వారం మనం అనుకుంటాం గానీ మన తెలివి దేవుని దగ్గర పనిచేయదు. ఆయన ఆలోచన వేరు. ఇక్కడ గాడిద బిలాముతో మాట్లాడుతుంది. అది ఎవరు సామాన్యమైన నాతో మాట్లాడలేదు, ప్రవక్త. ఆయన ఆశీర్వదించడానికి శక్తి కలిగిన మంచి గొప్ప ప్రవక్తతో గాడిద మాట్లాడుతుంది. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ గాడిద బిలాము గాడిద, స్పీకింగ్ డాంకీ అని మనం పేరు పెట్టుకోవచ్చు. మొదటిగా సబ్మిషన్ డాంకీ, విధేయత చూపించి ఇస్సాకుని తీసుకెళ్లే విషయంలో.
రెండవదిగా మనం చూసినట్లయితే మాట్లాడే గాడిద, స్పీకింగ్ గాడిద, బిలాము గాడిద. మూడవదిగా చూద్దాం రండి. 1 సమూయేలు 25వ అధ్యాయము 20వ వచనం. 25వ అధ్యాయము 20వ వచనం. గాద్దాము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకునేను. కనుక ఇది చూసినట్లయితే మనము ఇది ఎవరి గాడిద? అబీగైల్ గాడిద. ఎవరండి? అబీగైల్. అయితే ఈవిడ ఎవరు భార్య? నాబాలు భార్య. ఆద్యం మనం చదివినట్లేదు. నాబాలు ఎలాంటి వాడంటే బా ఈవిడ మంచి తెలివైంది. అందుకనే భార్య భర్తల్లో భర్త తెలివి లేనివాడైతే భార్య తెలివిగా ఉంటది, భార్య తెలివి లేదైతే భర్త తెలివి. ఇలాగ పెడతాడు దేవుడు కాంబినేషన్. అదంటే వాళ్ళ ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలని. ఇక్కడ చూసినట్టయితే మరి నాబాలు ఎలాంటి వాడంటే మొరటోడు. మొరటోడు అంటే ఎవరు? నాబాలే. మొరటోళ్ళు అందరూ నాబాలు కాదు, నాబాలే మొరటోడు. కనుక ఎలాంటి మొరటోడు ఏం మాట్లాడి తెలుసా? అదేదో అంటారు చూడు, మళ్ళీ భూమి ఇచ్చి ఎక్కడో పెడతానన్నట్టుగా అలాంటి మనుషులు ఉండేవారుగా ఉంటున్నారు. నాబాలు అలాంటి వ్యక్తి. ఏమంటాడు తెలుసా? 10వ వచనం చదవండి. నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. కనుక ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మరి దావీదు వాళ్ళ పని మనుషులను, వాళ్ళ గొర్రెలను, ఈయన నాబాలు అనేవాడు మంచి ధనికుడు అండి బాబు. మీరు ఆ వాద్యం ఎంత చదివితే తెలుస్తుంది. మంచి గొప్ప వ్యక్తి, బాగా ఆస్తి ఉన్న వ్యక్తి, ఆస్తిపరుడు అని రాయబడింది. అలాంటి వ్యక్తి జ్ఞానం లేనివాడు. కనుక అలాంటి వాడు ఏం మాట్లాడు తెలుసా? దావీదు ఎవడండి? యెషయా కుమారుడు ఎవడు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇలా మాట్లాడుతుంది తెలిసి, మాకేంటండి ఎవరైతేనే మాకేం రావు, మాకేం మోతుబారే, ఇలాగ మాట్లాడేవాళ్ళం. అలాంటి మాటలు కలిగిన ఈ నాబాలకు ఈమె ఎలాంటి వ్యక్తి తెలుసా? అదే అబీగైల్ ఎలాంటిదంటే 3వ వచనం 25 వచనం చదవండి. 25. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయి ఉండెను. అది సంగతి. కనుక దేవుడు అలాగా మరి వారికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈయన కూడా రాయబడిందండి, మొరటోడు అని రాయబడింది. మోటుబాటును దుర్మార్గుడనై ఉండెను అతడు. అది సంగతి. కనుక ఈయన నాబాలు అనగా మొరటోడే నాబాలు. ఇంకా అంతకంటే మొరటోడు లేదు. ఏం చెప్పినా లెక్క చేయడు. మాకు తెలుసులే, నువ్వేంది మాకు చెప్పేదని పద్ధతిలో ఉన్నాయి ఇతను. అయితే ఇతను చేసిన కార్యాలన్నీ భార్య తెలుసుకొని పని మనుషులతో అన్ని పంపించింది. దావీదుకి తెలిసింది. దావీదు పరిచారకులు నాబాల్ దగ్గరికి వెళ్తే అతను లెక్కలేయకుండా మాట్లాడాడు. ఎవడే మాకేం చెప్తాం, మాకు లెక్కలేదన్నట్టుగా. ఇది విన్న తర్వాత దావీదు బయలుదేరుతున్నారు పనివారంతో. దావీదు కూడా కత్తి తీసుకుని బయలుదేరుతున్నారు. చూడండి, ఆయన కూడా 10 కాదు 30 చదువు. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం. ఆయన కత్తి తీసుకొని వెళ్తున్నాడు. ఆయన కూడా గొర్రెల గురించి 31 నా ఏలిన వాడు నీవు రక్తము నిష్కారంగా సిందించినందుకే గాని, నా ఏలిన వాడు నీవు పగ తెచ్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడు నీకు ఎంత మాత్రం కలగకపోవును గాక. అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకునేది. కూడా కత్తి ఒకటి ధరించెను. 13వ వచనం. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది. నాబాలు చేసిన క్రియలకు, నాబాలు చేసిన మాటలకు భయంకరమైన కోపం వచ్చేసింది. 400 మందితో ఎవరి మందికి అంత కోపంగా వెళ్ళా. 300 మందితో ఎప్పుడు 300 మందితో తన భార్యలను, పిల్లలు అమాలేకులు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఇక్కడ 400 మందితో దావీదు కూడా కత్తి తీసుకున్నాడు. ఇంకా లేదు, ఛాన్సే లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో తెలివి కలిగిన ఈ అబీగయలు తనకెంతో తెలివి ఉంది. ముందుగానే బయలుదేరింది. ఇలా కావాల్సినటివి సిద్ధపరిచింది. రొట్టెలు, మాంసం అన్ని సిద్ధపరిచి పనివారితో ముందు పంపించి ఆవిడ గాడిద మీద బయలుదేరుతూ వచ్చింది. అందుకని ఈ మాట, అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను, ఇదంతా మనకు తెలిసిన విషయమే. నాబాలుకు రావాల్సిన కీడును
గాడిద కాపుదల చేసింది. గాడిద లేకపోతే ఆయన ఒకవేళ అబీగయలు నడిచి దానికి ఎన్ని సంవత్సరాలు పట్టిన, ఎంత టైం పట్టినో తెలియదు కానీ ఈ లోపల నాబాలు మొత్తం చనిపోయేవాడుగా ఉంటున్నాడు. మొత్తం ఒక్కరిని కూడా వదిలిపెట్టనని శబదంతో వస్తున్నాడు దావీదు భయంకరంగా కత్తి పట్టుకొని. అయితే అలాంటి దగ్గరికి నాబాలు మరి అబీగయలు గాడిద మీద ఎక్కి పర్వతం లోయలోనికి వచ్చుతుండగా దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడి ఆమె వారితో కలుసుకొని జరిగిన విషయం అంతా దావీదుతో చెప్పింది. దావీదు కనికరించి జరగవలసిన కీడును చేయలే, ఆవిడని ఆశీర్వదించి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. తర్వాత నాబాలు చనిపోతాడు. అబీగయను దావీదు మహారాజు వివాహం చేసుకుంటాడు. వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేట్టుగా మనం చూడగలం. మొదటిగా అబ్రహాం గాడిదను చూసాము, సబ్మిసివ్ గాడిద అంటే డాంకీ, విధేయత కలిగింది. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మాట్లాడే గాడిద, ఎవరి గాడిద? బిలాము గాడిద, మాట్లాడేది. మూడవదిగా మనం చూసినట్టయితే వారికి రావాల్సిన కీడును తప్పించడానికి ఉపయోగపడిన ఈ గాడిద. నాలుగవది చూద్దాం రండి. 2వ రాజులు 4వ అధ్యాయం 24వ వచనం. 4:24. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దను. కనుక ఇక్కడ ఎవరు వెళ్తున్నారు ఈ గాడిద మీద? గనురాలైన సునేమీరాలు. ఈవిడ అక్కడ విషయం ఏంటంటే తన కుమారుడు చనిపోతే తన త్వరగా ఎలీషా దగ్గరికి వెళ్తుంది బ్రతికించుకునేదానికి. గాడిదకు గంత కట్టి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవిచ్చినంత వరకు నిమ్మలంగా తోలవద్దు. స్పీడ్ పెంచింది. కారణం ఏంటంటే తన కుమారుడు చనిపోయే పరిస్థితి. ఏలియా దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త నా కుమారుడు బతికిస్తాననే ఆలోచనతో మరి గాడిద పరిగెత్తిన తర్వాత మిగతా అంతా మనకు తెలిసిన విషయమే. ఎలీషా వచ్చిన తర్వాత మరి కుమారుడిని బతికిస్తాడు. అంటే మరణంలోంచి జీవంలోనికి దాటించడానికి ఇక్కడ గాడిద ఉపయోగపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ గాడిద ఎవరిది? గనురాలైన సునేమి. మనం 4 గాడిదలు చూసాం. మొదటిది విధేయత కలిగిన గాడిద అబ్రహాంది, రెండోది మాట్లాడే గాడిద, మూడవది కీడు నుంచి తప్పించేది, సర్వీసింగ్ డాంక్ అంటారు దాని డాంకీ. తర్వాత 4వది సప్లయింగ్ డాంకీ, కీడు నుంచి తప్పించడానికి ఉపయోగపడిన ఈ గాడిద. కనుక మరణంలోంచి జీవం లేనికి దాటేదానికి మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు సువార్త పనికి మనల్ని కూడా వాడుకుంటున్నాడు. పాపంలో పనికిరాని మనవలను మరి లోకానికి మరి మనుషులకు అసహ్యంగా ఉన్న మనవలను వాక్యం ద్వారా సువార్త ద్వారా దేవుడు జీవంలోనికి తీసుకొచ్చేదానికి, మారు మనసు వచ్చేదానికి మనం ఉపయోగించుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ మనం దీన్ని ఏం పేరు పెట్టుకుంటామంటే సప్లయింగ్ డాంకీ. కనుక మరణంలోంచి జీవంలోకి తీసుకొచ్చేదానికి ఈ గాడిద ఉపయోగపడింది. 5వ గాడిద చూద్దామా రండి. మార్కు అందులో తక్కువ ఉంటుంది రండి. మత్తయి సువార్త 21:6-9. ఆఖరిగా ఈ గాడిదని చూద్దాం. ఇది ఎవరి గాడిదో? యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. మత్తయి సువార్త 21:6 ఇదిగో అంటే ఇక్కడ రెఫరెన్స్ అడుగుతుంది చెప్తా. చదువుక. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో నుండి ఆయనకు ముందు వెడుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. కనుక మనం చూసినట్లయితే మరి మార్కు స్వార్త 7వ వచనం ఒకసారి చదువుకుని. మార్కు 11:7 అక్కడ మనకు కొద్దిగానే వివరించబడింది. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. కనుక ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇది యేసుక్రీస్తు గాడిద. ఈ గాడిద మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మోసేదానికి సిద్ధపడిన గాడిద. కనుక మట్టల ఆదివారం తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించక మునుపు ఆదివారం జరిగిన ఈ సంఘటన.
కనుక ఈ సంఘటనలో గాడిద మరి దేవాది దేవుడు మరి యెరూషలేము వీధుల్లో మరి ఈ గాడిద మీద ఎక్కి ఆయనకు జయము జయము హోసన్నా జయము, అందులో మనం బాగా మత్తయి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచున్నాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. కనుక మరి ఆయన శిలువకు వెళ్ళక మునుపు గాడిద మీద ఆయన మరి ప్రయాణించినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము వీధుల్లో మరి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గాడిద మీద కూర్చొని యెరూషలేము వీధుల్లో ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసినట్టయితే 5వది మోసే గాడిద, షోల్డరింగ్ డాంకీ అంటాం. కనుక దేవుని మోసేదానికి ఈ గాడిద సిద్ధపడింది. కనుక దీని ద్వారా యెరూషలేము వీధుల్లో దేవుడు గణపరిచినట్టుగా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మరి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక 5వదిగా మనం చూసినట్టయితే షోల్డరింగ్ డాంకీ, యేసుక్రీస్తు గాడిద. మా సువార్తల్లో దేవుడు గాడిద మీద ప్రయాణం చేశాడు. మరి ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్లయితే ఆయన తెల్లని గుర్రం మీద మరి వేయించేయవాడని రాయబడింది. కనుక దేవాది దేవుడు ఎన్ని సందర్భాల్లో మరి కొద్దిగానే నేను తీసుకోవడం జరిగింది, 5 అంశాలే. మరి గాడిదను ఎంతో సూచించినట్టుగా మనం చూస్తున్నాం. 5 గాడిదలు మనం చూడగలిగిన అబ్రహాం గాడిద, విధేయత కలిగిన గాడిద. 2వది బిలాము గాడిద, మాట్లాడే గాడిద. 3వది అబీగయలు గాడిద, తనకు రావాల్సిన కీడు అంతట్లో తప్పించే సర్వీసింగ్ డాంకీ. 4వదిగా మనం చూసినట్లయితే గనురాల మరణం నుండి జీవోలేనికి సప్లయింగ్ డాంకీ, సహాయపడింది. 5వదిగా యేసుక్రీస్తు మోసే గాడిద. మనం కూడా దేవుని పరిచర్యలో మనం పిల్లర్లుగా ఉన్నాం. అందుకని అంటాడు సొలొమోను రాజు ఒక మంచం చేసిన తర్వాత దాని కాళ్ళంతా వెండితో తయారు చేయబడినాయి. పిల్లర్కు చాలా బరువు పెట్టే శక్తి దేవుడు ఇచ్చేవాడు ఉంటున్నాడు. మనం ఎలాగుంటున్నాం? దేవుని మనం మోసేవారంగా ఉంటున్నామా, తిరస్కరించే వారంగా ఉంటున్నామా? బైబుల్లో గొర్రె పిల్లని తర్వాత ఎక్కువ సార్లు గాడిద గురించి రాయబడింది. దాదాపు 90 సార్లు ఏమనుకుంటా భక్తులు చెప్పడం. గుర్రాల గురించి తక్కువే రాయబడింది. అయితే దేవుడు మనం ఎలాగుంటున్నాం? విధేయతగా ఉండే గాడిదలంగా ఉంటున్నామా, మరి మాట్లాడే గాడిదలుగా ఉంటున్నామా? 3వదిగా మరి మరణం నుంచి జీవులేని దాటి సువార్త చెప్పే గాడిదలుగా ఉంటామా? 4వది మరి ఆ మరణం నుంచి ఆ కీడు నుంచి తప్పించే గాడిదగా ఉంటున్నామా? 5వది యేసుక్రీస్తు మోసే గాడిదగా ఉంటున్నామా? ఎలాంటి పరిస్థితులు మనం ఉంటున్నాం? గాడిదకు గుర్రానికి మధ్యలో ఒక దశ ఉంది. తెలుసు అని చెప్పాలి, అక్కడికి తెలుసు. నిన్న ఆ మాట మాట్లాడుకున్నాం. ఎవరండి? ఏది ఉంది? కంచర గాడిద. కంచర గాడిద గుర్రానికి గాడిదకు పుట్టిన వంశం దాన్ని. కంచర గాడిద దేనికి ఉపయోగపడదు, అది ఏది మొయ్యదు. ఈ గాడిద కన్నా కొద్దిగా తెలివి ఉంది, పేపర్లో తింటామని. దానికి అది కూడా లేదు. ఎక్కడన్నా చూసారా గాడిద? ఖాళీ మామూలుగా జియోగ్రఫీ ఛానల్లో డిస్నీ ల్యాండ్ మనం చూస్తూ ఉంటాం, కానీ కలర్ గా ఉంటుంది అది. మరి దానికి గీరలు ఎలా ఉంటాయి తెలుసా? అది ఎలాగ కంప్యూటర్లు కూడా తయారు చేయలేము, అంత కలర్ అది. అయితే ఉపయోగం లేదు. అలాగా మనం ఉన్నట్లయితే కానీ చూద్దామని దాని మీద ప్రయాణం చేసే ఒక వ్యక్తి ఏమైనాడో మనం చూద్దాం. 1 సమయాలు 18:9 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపి నిలిపెను. 18:19 ఆయన కంచర గాడిద మీద ప్రయాణం చేశాడు అబ్షాలోము. అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును 18:19 1 సమయాలు 18:19 18:9 కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపి నిలిపారు. అలాగే ఈయన అబ్షాలోము కంచర గాడిద మీద ప్రయాణం చేస్తారు. ఆయన ఎవరంటే ప్రయాణం చేసింది కంచర గాడిద మీద అబ్షాలోము. అది మామూలుగా మంచి గుబురు చెట్లే గెలిపి, అది చూడండి వాక్యం తమ్ముడు, మత్స్యకి విషయం తగులుకొని
చనిపోవడం జరుగుతుంది. అబ్షాలోము దాని వల్లనే చనిపోయేది. సరే, మనం చూడొచ్చు. తర్వాత మీరు చూసుకోండి. దావీదు చనిపోవడము దేని మీద ప్రయాణం చేస్తారంటే కంచరి గాడిద మీద. ఆయన ప్రయాణం చేసి మస్తికి వృక్షం కింద, ఎందుకంటే ఈయనకు మంచి ఎంట్రుకలు ఉంటాయి, తల ఉంటది కాబట్టి అక్కడ ఆయన ఇరక్కపోయి అది కంచరి గాడిద వెళ్ళిపోతే తను చనిపోయినట్టుగా మనం చూడగలం బైబుల్లో. కనుక మనం ఎలా కుంటున్నాం? సారీ అది సంగతి. 2 సమయాలు చదువుమా. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. కంచర గాడికు తెలివి లేదు, అది దానికి తెలివే లేదు. దాని మీద ఎక్కిన పెద్ద మనిషి రాజ్యం కావాలని. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారు, దానికేం జరిగింది? అది దానికి దారి కూడా తెలియదు, చక్కగా దూరింది, అయ్యగారి పైన అవుట్ అయిపోయింది. మనం ఎలాగుంటున్నాం? కంచర గాడిద ఎలాగుంటున్నామా? చెప్తే వినము, మనం తెలుసుకోము. ఏదేదో అంటారు చూడు, నేను పట్టిందే 3 కాళ్ళు అన్నట్టుగా. అలాగుంటే పతనానికి దారి అయిపోయాడు. చెప్తే వినం, మాకు తెలుసులేండి, నువ్వేం చెప్పేది మాకు తెలీదా? అబ్బో చెప్పొచ్చాడండి ఈయన. అయితే ఇక్కడ అబ్షాలోము కూడా జరిగింది అది. దేన్ని? ఆయన మామూలు గాడిదను గుర్రాలను ఉపయోగించుకుంటే బాగుండేది, బతుకునేమో. కంచరి గాడిదను ఇది దావీదు జనాలందరూ చూసి అడ్డుగా పరిగెత్తి అక్కడ సిక్కడిపోయింది, అయ్యగారి పైన అయిపోయింది. కనుక మనం అలాగా ఉంటున్నాం. వినలేని పరిస్థితుల్లో, విధేయత లేని పరిస్థితులు మనం ఉన్నట్లయితే, అబ్షాలోము ఆయన చిన్న వ్యక్తి కాదు. రాజ్యం కావాలని తన తండ్రి మీద తిరగబడిన వ్యక్తి. తన దగ్గర కూడా సైన్యం ఉంది. అయితే అలాంటి వ్యక్తి కంచర గాడిదని ఆశ్రయించినాడు. భయంకరమైన చావు కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మనం ఎలాగుంటున్నాం? అబ్రహాం గాడిదలాగా ఉండాలని ఇష్టపడుతున్నామా? బిలాము గాడిదలాగా మనం ఉండాలని ఇష్టపడుతున్నామా? అలాగే సునేమి గనురాలైన ఆ గాడిదలాగా ఉండాలని ఇష్టపడుతున్నామా? అబిగేలు గాడిదలాగా ఇష్టపడుతున్నామా? యేసుక్రీస్తు గాడిదలాగా ఉండాలని ఇష్టపడుతున్నామా? యేసుక్రీస్తు గాడిదలాగా మనం ఉన్నట్లయితే ఆయన మనం కనపరచేవారు. ఒక పుస్తకంలో చదివాను నేను, ద మార్గరెట్ అగస్టిన్ అని. యేసుక్రీస్తు ఆ గాడిద మీద ప్రయాణం చేసిన తర్వాత, ఆయన సెలవుకు ముందు ఆదివారం జరిగేది ఈ యెరూషలేము వీధుల్లో ఆయనకు జయం జరిగిన తర్వాత ఆ గాడిదను మ్యూజియంలో పెట్టారంట. ఇంకెవరే కానీ దీని మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు దీంట్లో ప్రయాణం చేశాడని. మనం ఎలాగుంటున్నాం? దేవుని కోరుకుంటున్నాం. ఒక చిన్న విషయం మీకు చెప్తాను నేను. ఎగ్జిబిషన్ లో గాడిద గుర్రం ఉందనుకోండి, గాడి మీద సవారీ ఫ్రీ అని రాశారు, గుర్రం మీద 100 రూపాయలు పెట్టారు అనుకో, దేన్ని ఇష్టపడతాం మనం? గుర్రమే. పోతే పోయింది, 2 ఎందుకు వచ్చింది, దాని మీద ఎలా ఉంటావు దరిద్రంగా అని. ఒకవేళ గుర్రం మీద అలాగే సరదాగా తిరిగేసి వచ్చి పిల్లోడు అన్నాడు అనుకో, మమ్మీ అది కూడా ఫ్రీగా ఉంది, దాని మీద తిరుగుతా అంటే ఏమంటాడు తెలుసా? ఇంకా గాడిద బుద్ధి పోలేదంట. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనుక దేవాది దేవుడు ఈ గాడిదను మనకు చూపించాడు. మనం ఈ సమయంలో, ఈ రాత్రిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రండి జకర్యా 9:9. జకర్యా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు మన మీద సవారీ చేసడానికి మనం ఇష్టపడితే మనం ఎంతో ధన్యంగా ఉండేవారంగా ఉంటున్నాం. కనుక ఈ రాత్రిలో ఏ గాడిదగా మనం ఉండాలని ఇష్టపడుతున్నాం? రండి ఆఖరిగా ఒక వచనం చూసుకున్నాం. నిర్గమకాండము 13. నిర్గమకాండము 13 వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. కనుక ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. 13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. గాడిదలా ఉన్న మనవలను, పనికిరాని మనవలను
దేవాది దేవుడు గొర్రెపిల్లగా విలువ ఇచ్చి ఆయన బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. మన దగ్గర తెలివేం లేదు, గాడిద లాంటి స్వభావం, ఇదంతా గాడిద బుద్ధిరా బే అని అసహించుకునే మనమలను దేవాది దేవుడు ఆయన మన కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి వెల ఇచ్చి ఇక్కడ బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మరి ఎవరి కోసం ఎలా ఏ గాడిదలాగా మనం జీవించాలంటే యేసుక్రీస్తు మోసే గాడిదలాగా ఎంతో ఘనత పొందిన మరి దేవుణ్ణి మనం మోస్తున్నాం, మనం తీసుకెళ్తున్నాం, స్తంభాలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఒకసారి నేను కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గాడిద ఒకసారి కేకలు ఎత్తి తట్టుకోలేము, దానికి వచ్చిందనుకో ఇంకా మరి ఎవరు ఆఫ్ చేయలేడు, వాడి యజమాని కూడా ఆఫ్ చేయలేడు, వాడిని కూడా దన్నేస్తుంది. గాడిద వెనక కాళ్ళతో తంతది, గుర్రం ముందు కాళ్ళతో తంతది. కనుక అందుకని గాడిద వంటి స్వభావం మన వాళ్ళంతా ఆళ్ళే. కనుక వెళ్తున్నాము, రాత్రి 12 అయింది. మేము మామూలుగా 10ంటికి వెళ్ళి పడుకోవాలి. నైట్ అవుట్ అవుకు అంటే కర్నూలు ఆర్లగడ్డ నుంచి కోయిలగుంట నుంచి అవుకు, అక్కడికి వెళ్ళాలి. అవుకులో చాలా మంది వర్తక వ్యాపారస్తులు ఉంటారు. గాడి ఒక్కటి ఇంటూ ఉండదండి, అన్ని రోడ్ల మీద పడుకుంటాయి ఎండాకాలం. మేము వెళ్తున్నాం, మా వాడు పురుషోత్తమని బాబు పొందేశాడు, ఆయన నేను పనుకోండి ఎందుకు వచ్చి మాకు తిరిగి నీరసం వచ్చేసి ఏమైనా కండక్టర్ గాడిని తోలుతావు లేదన్నాడు. నేను దిగనని చెప్పాను. బాగా మంచి గెలేసి బొమ్మని 2 గాడిదలు కొట్టేశాడు. అయితే వీరంతా దోమతలు వేసుకొని కాన్ శెట్టి గారంతా పడుకున్నాడు బాగా హ్యాపీగా. అయితే ఎప్పుడైతే ఈ 2 గాడిదలు కొట్టారో ఈ గాడిదలు కేకలికి కాకి మంచాలు ఇస్తారు గుల్ల. వాళ్ళకి అర్థం కాదా ఈ గాడిదలు ఎందుకు పరిగెడతాయి, మొత్తం తొక్కే కీసని వాసన. మా ఇద్దరికి నవ్వుతుంది కానీ ఎంతో నష్టం జరిగింది. గాడిదలు ఒకసారి నెచ్చిపోతే ఇంకా యజమానుడు లేదు, రాజు లేదు, అలాగా. అయితే కారణం ఏంటంటే దానికి అంత తెలివి లేదు. రెండవది కంచనగాడికి అయితే అసలు ఉండదు. కనుక మనం ఎవరిలాగా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిదలాగా మనమను, ఇక్కడ అదే రాయబడింది 13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొల్లి పిల్లలను ప్రతిష్ఠించవలను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం. గాడిదలాగా ఉన్న మనమను ఆయన వెల ఇచ్చి ఆయన బలైపోయినట్టుగా చూస్తున్నాం. మనం ఈనాడు ఎలా ఉండాలి? దేవుని మోసే గాడిదలుగా ఉంటే మనం ఎంతో ఆశీర్వదింపబడే వారుగా ఉంటున్నాం. యేసుక్రీస్తు మోసిన గాడిద అది మీ జీవనంలో పెట్టడం జరిగింది. బతికిలేని రోజులు దానికి గడ్డేసి పెంచేవారు. ఎందుకు ఆ గాడిని అక్కడ కట్టేశారంటే దీని మీద యేసు ప్రభు ఆయన ఈ యెరూషలేము వీధులు తిరిగాడని. మనకు రావాల్సిన ఘనత అది. ఒకవేళ ఆ రోజు యేసుక్రీస్తు జరుగుతుంటే ఆ గాడిదకి ఎంత ఘనత వస్తుందండి? చెట్లు నరికేస్తున్నారు, దుప్పట్లు కొరుకుతున్నారు, గాడిదకి ఎవరైనా అంత ఘనత ఇస్తారా? ఎవరు దాని మీద కూర్చునేది? రాజు, సృష్టికి రాజు. దాన్ని బట్టి దానికి ఘనత వచ్చింది. మనం ఎందుకు పనికిరాని మనం? ఒక్కొక్కసారి మన భార్యకు కూడా మనకు విలువ ఇవ్వరు, ఒక్కొక్కసారి మన భర్తలు కూడా మనకు విలువ ఇవ్వరు. అలాంటి మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఈరోజు ఘనత కలిగిన వారంగా ఉంటున్నాం. మనకు వెల ఇచ్చి మరి ఆయన బలియాగమైన ఆ యేసుక్రీస్తుని మోసేవారంగా మనం ఉన్నట్లయితే, అబ్రహాం గాడిదలాగా ఉన్నట్లయితే ఆశీర్వాదము, నాబాలి బిలాము గాడిదగా ఉన్నట్లయితే, మాట్లాడే గాడిదగా ఉంటే ఇంకా మేలు. తర్వాత మరి సునమేరాలైన గాడిదగా ఉంటే ఇంకా మేలు. తర్వాత అబిగైన గాడిదలాగా ఉంటే ఇంకా మేలు. యేసుక్రీస్తు మోసే గాడిదలాగా ఉంటే ఇంకా ఎంతో మేలు. కనుక మరి గాడిద ద్వారా కొన్ని మాటలు మనం వినగలిగాం, మనం నిర్ణయించుకోవాలి. ఈ రాత్రి సమయంలో మనం ఎవరిది యేసుక్రీస్తు మోసిన గాడిదగా ఉన్నట్లయితే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన మనం తీసుకెళ్లేవాడుగా ఉంటున్నాడు. పరలోక రాజ్యం నిత్యత్వం మన కొరకు ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన దేవాది దేవుడు దిగుచ్చాడు మనకు. ఈ వాక్యం దేవుడు దిగుచ్చాడు.